హాయ్ ఎవ్రీవన్. రీసెంట్‌గా నేను సాఫ్ట్‌వేర్‌లో అడాప్ట్ అయ్యాను. అంటే రీసెంట్‌గా నాకు 1 ½ ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. సో, ఈ వీడియో వచ్చేసి ఎవరైతే జస్ట్ 1 ఆర్ 2 డేస్ అయింది సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకొచ్చి, లేదా ఇంకా నెక్స్ట్ జాయిన్ అవుతాం, జాయినింగ్ లెటర్ ఉంది అన్న వాళ్ళకి హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్‌ఫుల్ ఫర్ దెమ్. సో, సాఫ్ట్‌వేర్‌లో మోస్ట్ కామన్‌గా యూజ్ చేసే వర్డ్స్‌ని షార్ట్‌కట్ వర్డ్స్ ఎక్కువ వాడతారు. సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో అందరూ షార్ట్‌కట్ వర్డ్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్‌గా, చాలా ఎక్కువగా వాడతారనమాట. అలాంటి కొన్ని వర్డ్స్‌ని ఈరోజు నేను షేర్ చేసుకుంటున్నాను. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఫస్ట్ వర్డ్ వచ్చేసి కేటీ. మీరు ఫ్రెషర్ అవ్వని, ఎక్స్‌పీరియన్స్‌డ్ అవ్వని, సాఫ్ట్‌వేర్‌లో జాయిన్ అవ్వగానే ఫస్ట్ 1 వీక్ గానీ, 1 మంత్ గానీ మీకు వెంటనే వర్క్ అయితే ఇచ్చేయరు. సో, కేటీ సెషన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఈ కేటీ సెషన్స్‌లో వర్క్ ఏంటి, ప్రాజెక్ట్స్ ఏముంటాయి, అక్కడ వర్క్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటది, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారనమాట. ఇలా నాలెడ్జ్‌ని మీకు అందించడాన్ని నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ కేటీ అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎస్ఎస్. దీనికి 2 మీనింగ్స్ ఉంటాయి. ఒకటి అందరికి బాగా తెలిసిన విషయమే, అదే స్క్రీన్ షాట్స్. సో అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి సెండ్ స్టేటస్ అనమాట. అంటే ఇప్పుడు సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్ బట్టి మీకు స్క్రీన్ షాట్స్ సెండ్ చేయమని అడుగుతారు, అలాగే వర్క్ స్టేటస్ని సెండ్ చేయమని కూడా అడుగుతారు. సో నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎస్ఎస్ మీన్స్ సెండ్ స్టేట్. ఓకే, సెండ్ మీ ద డాక్యుమెంట్ బై ఈఓడి, విచ్ మీన్స్ అంటే ఎవరైనా వచ్చి మనకి ఏదైనా స్టేటస్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఈఓడి పంపించండి అన్నారు అంటే ఎండ్ ఆఫ్ ది డే పంపించమని. అంటే ఎండ్ ఆఫ్ ది డే అంటే మిడ్ నైట్ అని కాదు, ఇట్స్ ఆల్సో డిపెండ్స్ ఆన్ టైమ్, ఆఫీస్ టైమ్స్. ఇప్పుడు ఒకవేళ మీ ఆఫీస్ టైమ్స్ 10 to 6 or 9 to 6 అట్లా అనుకోండి, 6 o'clockకి అంటే మీరు లాగౌట్ అయ్యి ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే టైంలో ఆ డాక్యుమెంట్స్ మీకు పంపమని అర్థం అనమాట. డాక్యుమెంట్స్ అవనివ్వండి, అప్డేట్స్ అవని ఏవైనా. సో ఇంకా ఈఓడితో పాటు ఇంకో 2 వర్డ్స్ ఉంటాయి, అది ఈఓఎం అండ్ ఈఓడబ్ల్యూ, విచ్ మీన్స్ ఎండ్ ఆఫ్ ది వీక్ అండ్ ఎండ్ ఆఫ్ ది మంత్. సో ఫైనలీ ద థర్డ్ వర్డ్ ఈస్ ఈఓడి. ఇప్పుడే మీటింగ్ అయింది, అప్పుడే మేనేజర్ నుంచి మెసేజా, ఇంతకీ ఏం పెట్టారు ఏంటి? మామ్ అంటే ఓకే. ద థర్డ్ వర్డ్ ఈస్ మామ్. మామ్ మీన్స్ MOM. సో మామ్ అంటే జనరల్గా ఎప్పుడైనా మీటింగ్స్ జస్ట్ మీటింగ్స్ అవ్వగానే మీకు ఎవరైనా సన్ మీద మామ్ అని అడిగారు అనుకోండి, MOM అని మెన్షన్ చేశారనుకోండి, విచ్ మీన్స్ మినిట్స్ ఆఫ్ మీటింగ్ అనమాట. ఆ ఒక్క మీటింగ్లో ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ ఏదైనా కీ పాయింట్స్ మీరు నోట్ చేసుకున్నారు అంటే ఆ పాయింట్స్ చూడగానే ఆ మీటింగ్లో ఏం జరిగింది అని అర్థమయ్యేలా ఒక మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రిపేర్ చేయమంటారు. అండ్ మినిట్స్ ఆఫ్ మీటింగ్లో ఆ మీటింగ్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఎవరెవరు ఏంటి అవుట్పుట్, ఆ మీటింగ్ యొక్క అవుట్పుట్ ఏంటి అనేదంతా డాక్యుమెంట్ ఫార్మాట్లో మెన్షన్ చేసి పంపమంటారు. దీన్నే సింపుల్గా మామ్, సెండ్ మీద మామ్ అంటారనమాట. బ్రిడ్జ్ కాల్. ద నెక్స్ట్ వర్డ్ ఈస్ బ్రిడ్జ్ కాల్. బ్రిడ్జ్ కాల్ మీన్స్ ఏదైనా అర్జెంట్గా మీటింగ్ని కండక్ట్ చేయాలి, ఏదైనా ఇష్యూ ఉంది, నాకు కెన్ వీ కనెక్ట్ ఫర్ ఏ బ్రిడ్జ్ కాల్ అని ఎవరైనా అడిగారు అంటే సింపుల్గా మనం ఏదైనా మీటింగ్ని షెడ్యూల్ చేసుకుందాం, అది కూడా అర్జెంట్గా. సో అలాంటి టైంలో మీకు యూజ్ చేసే సింపుల్ వర్డే బ్రిడ్జ్ కాల్. కెన్ వీ కనెక్ట్ ఫర్ ఏ బ్రిడ్జ్ కాల్? నో, ఇట్స్ స్టిల్ ఇన్ వెబ్. విప్. విప్. ద నెక్స్ట్ వర్డ్ ఈస్ విప్. విప్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఎవరైనా వచ్చి వర్క్ ఎలా ఉంది, వర్క్ అయిపోయిందా అని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు అఫీషియల్గా చెప్పాల్సిన వర్డ్ విప్. అంటే వర్క్ అవ్వకపోతే అయిపోతే కాదు, విప్ అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్, అంటే వర్క్ ఇంకా అవ్వలేదు, వర్క్ నేను ఇంకా చేస్తున్నాను, దాని మీదే ఉన్నాను అని సింపుల్ వర్డ్స్లో విప్ అని వాడతారు. ఓకే, జస్ట్ పింగ్ మీ, ఐ విల్ రిప్లై ఫర్ ఇట్. పింగ్ మీ. పింగ్ మీ మీన్స్ పింగ్ మీ, పింగ్ యూ. ఓకే, విచ్ మీన్స్ ఎవరైనా ఏదైనా కన్వర్జేషన్లో మిమ్మల్ని కూడా మెన్షన్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు చూడండి, గ్రూప్స్లో లాట్ ఆఫ్ చాట్స్ అనేవి ఉంటాయి, అందులో మీకు ఏం చెప్తున్నారు అంటే అన్న వర్డ్కి వచ్చేసరికి మిమ్మల్ని మెన్షన్ చేస్తారు అక్కడ. ఆ మెన్షన్ చేయడాన్ని పింగ్ మీ అంటారు. పింగ్ మీ అంటే నన్ను పింగ్ చెయ్యు అని. పింగ్ యూ అంటే మిమ్మల్ని పింగ్ చేస్తున్నా, మీకు ఆ మెసేజ్ వచ్చింది అని, అంటే ఆ మెసేజ్ మీకోసమే అని మనం దానికి రెస్పాండ్ అవ్వాలి కంపల్సరీగా.
మనల్ని పింగ్ చేస్తున్నప్పుడు. సో సింపుల్గా నేను మిమ్మల్ని పింగ్ చేస్తున్నా అని చెప్తారు, అది పింగ్ మీ. హే ఐ ఆల్సో లూపింగ్ యూ, జస్ట్ చెక్ ఇట్ అవుట్. లూపింగ్ యూ మీన్స్ ఏదైనా మెయిల్ ఆర్ ఎనీథింగ్ పంపిస్తున్నారు సమ్వన్, అంటే క్లయింట్కి మెయిల్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని కూడా ఆ మెయిల్లో యాడ్ ఆన్ చేస్తారనమాట. అంటే ఇన్ ద మిడిల్ ఆఫ్ ది కన్వర్జేషన్ అవ్వచ్చు, ఫ్రమ్ ద బిగినింగ్ అవ్వచ్చు. అలాంటి టైంలో మీకు వచ్చి చెప్తారు ఐఎమ్ లూపింగ్ యూ అని. లూపింగ్ యూ అంటే మిమ్మల్ని కూడా అందులో మెన్షన్ చేస్తున్నారు. ఏదైనా రెస్పాన్స్ వస్తే అది మీకు కూడా చెక్ చేసుకోవాలి, మీరు కూడా అది దాంట్లో ఉండాలి అని. మీరు ఉంటారు, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. లూపింగ్ యూ లైక్ దట్. సో ఇప్పుడు చెప్పే వర్డ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది లాస్ట్ వర్డ్. అంటే ఇంపార్టెంట్లో వర్డ్ యూజ్ పరంగా కాదు, బట్ యాక్షన్ పరంగా ఈ వర్డ్ చాలా ఇంపార్టెంట్. ఫ్రెషర్స్గానే కాదు, సీనియర్స్కి కూడా. అండ్ ద వర్డ్ ఈజ్ ఈటీఏ. ఈటీఏ మీన్స్ ఎస్టిమేషన్ టైమ్ ఆఫ్ అరైవల్. అంటే ఏదైనా వర్క్ కానీ ఏదైనా ప్రాజెక్ట్ కానీ మీకు ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఈటీఏ వేయమని అడుగుతారు. ఈటీఏ మీన్స్ మీరు ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని మిమ్మల్ని అడుగుతారనమాట. అది వర్డ్ ఈటీఏ. ఇది వర్డ్ పరంగా క్విక్గా నేర్చుకోవచ్చు, బట్ కాన్సెప్ట్ పరంగా అయితే మాత్రం ఇట్ టేక్స్ టైం అనమాట. మీరు ఏదైనా టాస్క్ ఎస్టిమేషన్ టైం వేయాలంటే అది ఈజీ కూడా కాదు. ఎందుకంటే వేసిన ఎస్టిమేషన్ టైంకి మీకు వర్క్ చేయడానికి ఇస్తారు. అది క్రాస్ అయింది అంటే లైక్ మినిమం కొంచెం హాఫ్ అన్ అవర్ 1 hour అటు ఇటు క్రాస్ అవ్వచ్చు, కానీ లైక్ మోర్ టైమ్స్ అవర్స్ డేస్ దాని మీద క్రాస్ అవ్వకూడదు అనమాట. అది చూసుకొని వేయడమే ఈటీఏ. అంటే జనరల్గా ఈటీఏ అనే వర్డ్ ఏదైనా వర్క్ కానీ టాస్క్ కానీ ఎస్టిమేషన్స్ ఇవ్వండి అని అడిగినప్పుడు యూజ్ చేస్తారు. సో ఇంకా ఇవి మన సాఫ్ట్వేర్లో ఎక్కువగా యూజ్ చేసే షార్ట్ కట్స్ అనమాట. మోస్ట్లీ సాఫ్ట్వేర్స్లో యూజ్ చేసే షార్ట్ కట్స్ అయితే ఇవే. అంటే లైక్ మోస్ట్ ఫ్రీక్వెంట్గా యూజ్ చేసేవి. ఇంకా చాలా వర్డ్స్ ఉంటాయి. ఇఫ్ పాసిబుల్ నేను ఒక నెక్స్ట్ వీడియో కూడా క్రియేట్ చేస్తాను ఆ రిమైనింగ్ వర్డ్స్ మీద. అండ్ అంతే, ఈ వీడియో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే నేను మన నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. బాయ్.